హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటీజర్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంట్ ఎక్స్ అసైన్స్ టు 10, అదే మనకి ఇంటీజర్. ఇదే విధంగా మనకి స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఇంటీజర్ వేరియబుల్ క్రియేట్ చేసినట్టుగా స్ట్రింగ్ వేరియబుల్. సో మనం ఏం చేయొచ్చు, స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో స్ట్రింగ్ అంటే ఏమని చెప్పుకున్నాం ఇన్ని రోజులు, డబల్ కోట్స్లో ఉంటే దాన్నే స్ట్రింగ్ అనుకున్నాం. కానీ మనకి సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ అనే డేటా టైప్ అయితే లేదు. సో మనం ఏం చేస్తామంటే క్యారెక్టర్ అరే యూజ్ చేసి క్రియేట్ చేయాలి. ఓకేనా. సో స్ట్రింగ్స్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే క్యారెక్టర్ అరే యూజ్ చేసి క్రియేట్ చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అరే అంటే మనకు తెలిసిందే. సో అరే ఇస్తాం, దాంట్లో సమ్ సైజ్ని మెన్షన్ చేయాలి. సో దీనికంటే మనం ఎక్కువ క్యారెక్టర్స్ని ఇవ్వలేము అనమాట. సో 10 కంటే ఎక్కువ క్యారెక్టర్స్ని ఇవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్ బి హెచ్ ఏ ఎస్ కే ఏ ఆర్. అయితే ఇక్కడ 10 క్యారెక్టర్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. సో 10 క్యారెక్టర్స్ అయితే మనకి లేవు, జస్ట్ 7 ఉన్నాయి. ఓకేనా, జస్ట్ 7. ఇంకా ఎన్ని స్పేసెస్ ఉన్నాయి ఖాళీగా? 3 స్పేసెస్ ఉన్నాయి. సో 3 కూడా మీరు కావాలంటే ఇవ్వచ్చు. ఒకవేళ ఏమీ ఇవ్వకపోతే నల్ క్యారెక్టర్స్ స్టోర్ అయిపోతాయి. నల్ క్యారెక్టర్ అంటే \0. సో దీన్నే మనం నల్ క్యారెక్టర్ అని అంటాం. ఓకేనా, /0 అయితే దాన్ని నల్ క్యారెక్టర్ అంటాం. అయితే దీన్ని ఇప్పుడు ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే ఎలాగా? సో అరే అంటే అన్ని ఇండెక్స్ వైజ్గా స్టోర్ అండి. ఇది 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ అండ్ దెన్ 6th ఇండెక్స్. సో ఇండెక్స్ వైజ్గా మనం డిస్ప్లే చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. అంటే ఎలాగంటే printf, సో ఈచ్ ఇండెక్స్లో ఉండేది క్యారెక్టర్ కాబట్టి %c అండ్ దెన్ నేమ్ ఆఫ్ 0. సో ఇదే విధంగా మనం 6 ఇండెక్సెస్ని ఇవ్వాలన్నమాట. అబ్జర్వ్ చేయండి. తర్వాత సింపుల్ ప్రాసెస్ ఏంటో కూడా చెప్తాను. 2 3 4 5 6. సో ఇవన్నీ ఇండెక్సెస్ని చేంజ్ చేద్దాం. 6 5 4 3 2 1 అండ్ దెన్ 0. ఓకేనా. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. చూడండి, నేమ్ మనకి నీట్గా డిస్ప్లే అయింది. సో ఈ విధంగా డిస్ప్లే చేయొచ్చు. లేదా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ని ఇండెక్సెస్ రాసే బదులుగా ఫర్ లూప్ని కూడా యూజ్ చేయొచ్చు కదా. సో ఫర్ లూప్ని ఒకసారి యూజ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇంట్ ఐ ఫర్, సో 0 ఇండెక్స్ నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి? 6 వరకు. సో <7 అని చెప్పేసి ఇస్తున్నాను. i++. తర్వాత వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ i సేవ్. సో ఇప్పుడు కూడా మనకి సేమ్ అవుట్పుట్ అదే వచ్చింది. లేదా ఇంకొక సింప్లెస్ట్ ప్రాసెస్ ఉంది. అదేంటంటే ప్రింట్ఎఫ్లో జస్ట్ మనం ఆ అరే నేమ్ని మెన్షన్ చేస్తాం. సో ఇదంతా కంప్లీట్గా స్ట్రింగ్ కదా మనకి. సో ఇదంతా కంప్లీట్గా స్ట్రింగ్ కాబట్టి మనం సింపుల్గా %s యూజ్ చేసి దాన్ని డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇలా. సో ఇప్పుడు కూడా మనకి ఇదే డిస్ప్లే అయింది. అయితే ఇప్పుడు మనం స్ట్రింగ్కి సంబంధించిన ఫంక్షన్స్, ఓకేనా, స్ట్రింగ్ హ్యాండ్లింగ్కి సంబంధించిన ఫంక్షన్స్ని డిస్కస్ చేయాలి. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. అయితే ఇవన్నీ మనకి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకేనా, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అంటే అన్నీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. జస్ట్ లైక్ ప్రింట్ఎఫ్ ఉంది కదా. సో ప్రింట్ఎఫ్ లాగే మనకి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్లో కొన్ని ప్రీడిఫైన్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఏ హెడర్ ఫైల్లో ఉన్నాయంటే string.h అనే హెడర్ ఫైల్లో మనకి ఉన్నాయి. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లూడ్ చేద్దాం. #include string.h. సో ఈ హెడర్ ఫైల్లో మనకి స్ట్రింగ్ రిలేటెడ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. వాటిని మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో బేసిక్గా ఇది స్ట్రింగ్ అంటే. ఇప్పుడు స్ట్రింగ్ని మనం క్రియేట్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రింగ్ని క్రియేట్ చేయాలంటే మొత్తానికి క్యారెక్టర్ అరే యూజ్ చేసే క్రియేట్ చేయాలి. క్యార్ నేమ్. సో 1 ఈజ్, ఇందాక మనం కర్లీ బ్లాక్స్ యూజ్ చేసాం కదా. అంటే ఎలాగా? సో ఈ విధంగా స్ట్రింగ్ని మనం కర్లీ బ్లాక్స్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. అయితే ఇక్కడ నేను సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. మనం దీనికంటే ఎక్కువ క్యారెక్టర్స్ని ఇవ్వడానికి వీల్లేదు. అయితే ఇంకొక సింపుల్ ప్రాసెస్, క్యార్ నేమ్ 10
అసైన్స్ టు స్ట్రింగ్ అని అంటున్నాం కాబట్టి డబల్ కొటేషన్స్లో మనం ఏం రాద్దాం అనుకుంటున్నామో దాన్ని డైరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు. అయితే ఇక్కడ సైజు మ్యాండటరీ ఏం కాదు, వాల్యూ అసైన్ చేసే పని అయితే మ్యాండటరీ కాదు. అయితే వాల్యూ ఇచ్చారు కాబట్టి సైజ్ ఇచ్చారు కాబట్టి 10 కంటే ఎక్కువ లెటర్స్ ఉండడానికి వీల్లేదు. అలా కాకుండా నాకు తెలీదు, నేను ఎన్ని ఇస్తానో నాకు తెలియదు క్యారెక్టర్స్ అని చెప్పినప్పుడు మీరు సైజ్ మెన్షన్ చేయకుండానే ఇచ్చేసేయచ్చు. ఓకేనా? టోనీ స్టార్క్ ఈజ్ ఐరన్ మ్యాన్. ఓకేనా? ఈ విధంగా ఇచ్చేసేయచ్చు. సో మనం సైజ్ మెన్షన్ చేయలేదు కాబట్టి స్ట్రింగ్ ఎంత లెంత్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా సైజ్ తీసుకుంటుంది. సో ఇది 3 ప్రాసెస్లో మనం స్ట్రింగ్ని క్రియేట్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించిన ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఫంక్షన్ పుట్స్. సో పుట్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్ట్రింగ్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయొచ్చు. సో పుట్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, సింప్లీ టు డిస్ప్లే ఎ స్ట్రింగ్ ఆన్ కన్సోల్, దట్స్ ఇట్. సో పుట్స్ అనే మెథడ్ని యూజ్ చేసి, ఫంక్షన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఓన్లీ స్క్రీన్ మీద ఆ స్ట్రింగ్ని డిస్ప్లే చేయగలుగుతాం, అంతే, అంతకంటే ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్ట్రింగ్ని కాపీ చేసి అక్కడ తీసుకుంటున్నాను, కాపీ అండ్ పేస్ట్. మనం దీన్ని డిస్ప్లే చేయాలంటే పుట్స్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ పాస్ చేస్తే సరిపోతుంది. సో నేమ్ కాపీ. సో చూసారా, డిస్ప్లే అయింది. అవుట్పుట్ మార్చేద్దాం. సి లాంగ్వేజ్, కంపైల్ అండ్ రన్. ఓకేనా? సో విధంగా పుట్స్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ని డిస్ప్లే చేయొచ్చు. అయితే ఓన్లీ వేరియబుల్ నేమే కాదు, కాన్స్టెంట్ కూడా కావాలంటే మీరు డిస్ప్లే చేయొచ్చు. వీఆర్ లెర్నింగ్ సి ప్రోగ్రామింగ్. సో ఇదర్ కాన్స్టెంట్ అయినా డిస్ప్లే చేయొచ్చు, లేదు వేరియబుల్ ఉంటే వేరియబుల్ అయినా మీరు డిస్ప్లే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా అనమాట. అయితే నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి గెట్స్. సో వాట్స్ అవర్ నెక్స్ట్ ఫంక్షన్? గెట్స్. సో పుట్స్ ఎందుకని? టు డిస్ప్లే స్ట్రింగ్. అయితే ఇది ఎందుకంటే టు రీడ్ స్ట్రింగ్ డైనమికలీ ఎట్ రన్ టైమ్ ఫ్రమ్ యూజర్. సో గెట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ని రన్ టైంలో రీడ్ చేయొచ్చు, జస్ట్ లైక్ స్కాన్ చేస్తాం కదా ఆ విధంగా అనమాట. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇది రిమూవ్ చేస్తున్నాను. సో రీడ్ చేయాలంటున్నాం కాబట్టి కంపల్సరీ సైజ్ మ్యాండటరీ రీడ్ చేయడానికి. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పుట్స్. సో పుట్స్ యూజ్ చేసి మనం మెసేజ్ని జనరేట్ చేయొచ్చు కదా. సో పుట్స్ గెట్స్ ఆఫ్ ఏం రీడ్ చేయాలి, మన దగ్గర వేరియబుల్ ఉంది, సో నేమ్. అగైన్ పుట్స్. సో ఇక్కడ ఏం రీడ్ చేసాం దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ఫస్ట్ నేను సింపుల్గా పుట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మెసేజ్ని డిస్ప్లే చేశాను, తర్వాత గెట్స్ యూజ్ చేసి రీడ్ చేస్తున్నాం, అగైన్ పుట్స్ యూజ్ చేసి సేమ్ అదే డిస్ప్లే చేస్తున్నాం. ఓకేనా? ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎంటర్ నేమ్, హలో వరల్డ్. సో పుట్స్ యూజ్ చేసి ప్రింట్ చేసాం అనమాట. అయితే మనం పుట్స్ యూజ్ చేసి పర్సంటేజ్, పర్సంటేజెస్ ఇవేమీ యూజ్ చేయడానికి వీల్లేదు. సో మెసేజ్ మనకు నచ్చినట్టుగా మనం ఫార్మాట్ చేయాలంటే కంపల్సరీ ప్రింట్ఎఫ్కి వెళ్ళాల్సిందే. సో ప్రింట్ఎఫ్ యూజ్ చేసామంటే మనకు నచ్చినట్టు వస్తుంది. సో నేమ్ ఈజ్ పర్సంటేజ్ ఎస్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో నేను నేమ్ ఎంటర్ చేశాను, నేమ్ ఈజ్ అనే మెసేజ్ వచ్చి మనం రీడ్ చేసిన నేమ్ డిస్ప్లే అయింది. సో మనం ఏదైనా పుట్స్ అయినా యూజ్ చేయొచ్చు లేదా ప్రింట్ఎఫ్ అయినా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం ఉండండి. సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకి strlen. సో ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ని కానీ పాస్ చేస్తే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనకి రిటర్న్ చేస్తుంది ఆ నెంబర్ని. ఓకేనా? ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ నెంబర్ రిటర్న్ చేస్తుంది. సో దీని రిటర్న్ టైప్ ఇంట్. సో ఏం చెప్తున్నానంటే ఇట్ రిటర్న్స్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రజెంట్ ఇన్ ఏ స్ట్రింగ్. అయితే సైజ్ రిటర్న్ చేయదు, జస్ట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ నేను సైజ్ అయితే ఎంత తీసుకున్నాను, 10 తీసుకున్నాను. కానీ మనం రీడ్ చేద్దాం.
తర్వాత దాని లెంత్ని మనం డిస్ప్లే చేద్దాం. సో లెంత్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ :%d. సో నేమ్ కామా strlen ఆఫ్ ఎవరిది నేమ్. ఓకేనా, అయితే సైజ్ ఎంత ఉంది, 10 ఉంది. కానీ మనం రీడ్ చేసిన దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. సో లెంత్ ఆఫ్ హలో ఈజ్ 5, అంతేగాని మనకి 10 రాలేదు. అదే మనం సైజ్ అని చెప్పుకుంటే ఆ బైట్స్ అన్నీ వచ్చి ఉండేటివి. సో printf size is %d. సో సైజ్ ఎలా కనుక్కోవాలి, మనకు తెలుసు, సైజ్ ఆఫ్ యూజ్ చేసి కనుక్కుంటాం. సో నేమ్, సో మనకు మొత్తం 10 బైట్స్ అది చూపిస్తుంది అనమాట. చూడండి, సైజ్ ఈజ్ 10, లెంత్ ఆఫ్ హలో ఈజ్ 5. ఈ విధంగా మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. హలో హాయ్ అని చెప్పేసి ఇచ్చాను. సో హలో అంటే 5, స్పేస్ వచ్చేసి 6 7 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసి 8, సైజ్ మాత్రం 10. ఓకేనా, సో సైజ్ అంటే ఇది. అదే మనకి strlen ఏం రిటర్న్ చేస్తుంది, దీంట్లో మనం రీడ్ చేసినప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది. సో స్ట్రింగ్ లెంత్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే strlen యూజ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఫంక్షన్, 4th వన్, strcat. సో strcat యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేయొచ్చు. ఓకేనా, 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేస్తాం. కంబైన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ స్ట్రింగ్ 1లోనే స్టోర్ అవుతుంది. స్ట్రింగ్ 2 ఏ మోడిఫికేషన్స్ జరగవు. ఓకేనా, టు కంబైన్ 2 స్ట్రింగ్స్, టు కంబైన్ 2 స్ట్రింగ్స్, result string will be stored in string 1 and string 2 won't get modified. ఓకేనా, అయితే మనం 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేస్తాం. రిజల్ట్ వచ్చేసి స్ట్రింగ్ 1లో స్టోర్ అవుతుంది. స్ట్రింగ్ 2లో ఎటువంటి మోడిఫికేషన్స్ జరగవు. ఓకేనా, ఇది ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ నేను వచ్చేసి, సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే రీడ్ చేయొచ్చు, నేను రీడ్ చేయట్లేదు. సో ఫస్ట్ నేమ్ అని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాను. ఫస్ట్ నేమ్ వచ్చేసి జావా ఆర్ ఇలా తీసుకుంటున్నాను. సో నేను లాస్ట్ నేమ్ అండ్ దెన్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వచ్చేసి ట్రైనర్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇవన్నీ తీసేద్దాం. సో ఇప్పుడు మనం strcatని యూజ్ చేద్దాం. strcat. సో స్ట్రింగ్ 1 అంటే నేను ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్. సో మనం ఇందాకే క్లియర్గా చెప్పుకున్నాం, 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేసింది, వచ్చిన రిజల్ట్ స్ట్రింగ్ 1లో స్టోర్ చేసింది. సెకండ్ స్ట్రింగ్ ఎటువంటి మోడిఫికేషన్స్ జరగవు అని చెప్పేసి. సో ఇప్పుడు రెండింటిని డిస్ప్లే చేద్దాం. puts ఆఫ్ ఫస్ట్ నేమ్, అదేవిధంగా లాస్ట్ నేమ్. ఓకేనా, సో ఫస్ట్ నేమ్లో రిజల్ట్ స్ట్రింగ్ ఉంటుంది, అంటే భాస్కర్ ట్రైనర్ అని చెప్పేసి దీంట్లో ఉంటుంది. లాస్ట్ నేమ్ మనకి ఎటువంటి మోడిఫికేషన్ జరగవు కాబట్టి జస్ట్ ట్రైనర్ అని చెప్పేసి దాంట్లో ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ స్ట్రింగ్ ఎఫెక్ట్ అయింది, సెకండ్ స్ట్రింగ్ ఎఫెక్ట్ కాలేదు. సో స్ట్రింగ్ క్యాట్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే కంకాటనేషన్ చేయొచ్చు. ఓకేనా, కంకాటనేషన్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ ఫంక్షన్ strcpy. అయితే ఇక్కడ వచ్చేసి సోర్స్ స్ట్రింగ్ ఉంటుంది, సోర్స్ స్ట్రింగ్ అండ్ దెన్ టార్గెట్ స్ట్రింగ్. అయితే మనం strcpy అనే ఫంక్షన్ యూజ్ చేసి ఏం చేస్తామంటే స్ట్రింగ్ని కాపీ చేస్తాం. సో దేనికి కాపీ చేయాలో అది లెఫ్ట్ ఆర్గ్యుమెంట్, దేనికి కాపీ చేయాలో అది లెఫ్ట్ ఆర్గ్యుమెంట్. టార్గెట్ వచ్చేసి మనం రైట్ సైడ్ ఇస్తాం, అంటే టార్గెట్ స్ట్రింగ్లో ఉన్న డేటా లెఫ్ట్ సైడ్ ఉన్న సోర్స్ స్ట్రింగ్లోకి వెళ్తుంది. అర్థమవుతుందా? టార్గెట్ స్ట్రింగ్లో ఉన్న డేటా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న సోర్స్ స్ట్రింగ్లోకి వెళ్తుంది, అంతేగాని లెఫ్ట్ నుంచి రైట్కి డేటా కాపీ కాదు. ఓకేనా, అయితే దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. సో డెఫినేషన్ ఏం చెప్పొచ్చు మనం,
టు copy data of target string into source string. ఓకేనా? సో మనం టార్గెట్ స్ట్రింగ్ నుంచి సోర్స్ స్ట్రింగ్కి డేటాని కాపీ చేస్తాం. సో ఇవన్నీ తీసేద్దాం. సో సింపుల్గా ఒక న్యూ టెక్స్ట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. అయితే దీంట్లో నేను ఐఎమ్ training students in home itself. సో నేను అరేకి సైజ్ మెన్షన్ చేయలేదు కనుక నేను ఎన్ని క్యారెక్టర్స్ అయినా తీసుకోవచ్చు. అయితే ఇదే మన టార్గెట్ స్ట్రింగ్. అయితే దీన్ని దేంట్లోకి స్టోర్ చేయాలో చూద్దాం. అయితే నేను సోర్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓకేనా? సోర్స్. అయితే దీంట్లోకి ఎన్ని క్యారెక్టర్స్ కాపీ అవ్వాలి? ఇవన్నీ కాపీ అవ్వాలి. ఇవన్నీ కాపీ అవ్వాలంటే సైజ్ ఎంతో తెలియాలి కదా. సో సైజ్ ఎంతో తెలుసుకోవాలంటే ఎలాగా? strlen. ఎవరి సైజు? టెక్స్ట్ యొక్క సైజు. సో ఈ విధంగా నేను దాని సైజ్ని అలొకేట్ చేశాను డైనమిక్గా. అయితే ఇప్పుడు మనం హ్యాపీగా కాపీ చేసుకోవచ్చు. strcpy. సో దేంట్లో కాపీ చేయాలి? సోర్స్ స్ట్రింగ్లోకి కాపీ చేయాలి. సోర్స్లో కాపీ చేయాలి. దేంట్లో ఉంది డేటా? టెక్స్ట్ అనే స్ట్రింగ్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం సోర్స్ని డిస్ప్లే చేస్తే puts source సోర్స్. ఇప్పుడు మనకి సోర్స్లో కూడా సేమ్ అదే కంటెంట్ ఉండాలి. సో ఉందా అదే కంటెంట్? ఎస్, వచ్చేసింది. సో ఈ విధంగా మనం కాపీ అనే ఫంక్షన్ని స్ట్రింగ్స్ మీద అప్లై చేయొచ్చు. ఇది అర్థమైంది కదా. సో మనకి రైట్ సైడ్ ఉన్న టార్గెట్ స్ట్రింగ్లో ఉండే డేటా లెఫ్ట్ సైడ్ ఉన్న సోర్స్ స్ట్రింగ్లోకి వస్తుంది. ఈ వేరియబుల్ నేమ్ ఇలాగే తీసుకోవాలని రూల్ ఏం లేదు, ఎలాగైనా తీసుకోవచ్చు. సో మనం పుట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కాపీ అయిందా లేదా చెక్ చేసాం. అండ్ దెన్ strcmp. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అని చెప్పాలి. string1 string2. సో ఎందుకు యూజ్ అవ్వచ్చు గెస్ చేయండి. సో strcmp అంటే కంపారిజన్ పర్పస్ యూజ్ చేస్తాం. సో string1ని string2ని కంపేర్ చేయడానికి. ఓకేనా? టు కంపేర్ టూ స్ట్రింగ్స్. ఓకేనా? ఇది మనకి టూ స్ట్రింగ్స్ని కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే ఒకవేళ string1 అండ్ string2 బోత్ ఆర్ ఈక్వల్ అయితే ఇది మనకి 0 రిటర్న్ చేస్తుంది. ఓకేనా? string1 అండ్ string2 బోత్ ఆర్ ఈక్వల్ అయితే, ఐ మీన్ డేటా సేమ్గా కానుంటే 0 రిటర్న్ చేస్తుంది. ఒకవేళ string1 ఈజ్ గ్రేటర్ దెన్ string2 గానైతే ఎనీ పాజిటివ్ వాల్యూ రావచ్చు. ఓకేనా? తీసుకున్న స్ట్రింగ్ని బట్టి. అదేవిధంగా string1 ఈజ్ లెస్ దెన్ string2 గానైతే ఏదైనా నెగిటివ్ వాల్యూ మనకి రావచ్చు తీసుకున్న స్ట్రింగ్ని బట్టి. కానీ మనం ఎక్కడి వరకు జాగ్రత్తగా చూసుకోవాలంటే టూ స్ట్రింగ్స్ ఈక్వలా కాదా, ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి ఎప్పుడు చూసుకోవాలంటే మీరు ఒకవేళ స్ట్రింగ్స్ని అసెండింగ్ ఆర్డర్లో సార్టింగ్ చేయాలి. అసెండింగ్లో సార్టింగ్ చేయాలంటే గ్రేటర్ దెన్ చూసుకుంటారు. లేదు డిసెండింగ్కి స్ట్రింగ్స్ని సార్టింగ్ చేయాలంటే లెస్ దెన్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో నేను ఊరికే రెఫరెన్స్ కోసం రాస్తాను. టు సార్ట్ ascending order. ఓకేనా? టు సార్ట్ స్ట్రింగ్స్ ఆర్ క్యారెక్టర్స్, ఎనీథింగ్. క్యారెక్టర్స్ కాదు, ఓన్లీ స్ట్రింగ్స్ అనమాట. అదేవిధంగా ఏంటి, సో మీకు ఒకవేళ సార్టింగ్ చేయాలనిపిస్తే అవి గ్రేటర్ దెన్ అయినప్పుడు లెస్ దెన్ అయినప్పుడు చేయాల్సి వస్తుంది. టు సార్ట్ స్ట్రింగ్స్ డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేయాలంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ చూసుకోవాల్సి వస్తుంది. అదే మనకి రెండు కానీ ఈక్వల్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. క్లియర్ కదా? అయితే ఇప్పుడు వీటిని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. సో నేను ఆల్మోస్ట్ అన్ని పాసిబిలిటీస్ చెప్తాను. సో అది రిటర్న్ చేస్తుంది కదా. సో నేను హ్యాపీగా ప్రింట్లో రాసుకోవచ్చు. strcmp టూ స్ట్రింగ్స్ కదా. సో ఫస్ట్ స్ట్రింగ్ నేను ABC అని తీసుకుంటున్నాను, సెకండ్ స్ట్రింగ్ కూడా ABC అని చెప్పేసి తీసుకున్నాను. సో అర్థమవుతుందా? అండ్ దెన్ ఇలా ఇంకొన్ని. సో ఇక్కడ వచ్చేసి రిజల్ట్ కోసం /n క్లియర్గా
ఇక్కడ వచ్చేసి బి అని చెప్పేసి ఇస్తున్నాను, తర్వాత ఇక్కడ క్యాపిటల్ బి ఇచ్చేసాను. అర్థమవుతుంది కదా. అయితే ఇక్కడ సేమ్గా ఏమున్నాయి చూడండి, ఏబీసీ అన్ని స్మాల్ లెటర్స్ ఈక్వల్ అయినాయి, కానీ ఇక్కడ ఈక్వల్ కావు, ఎందుకంటే క్యాపిటల్ బి ఉంది, ఇక్కడ స్మాల్ బి. సో ఇది మనకి కేస్ సెన్సిటివ్. STRCMP అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఈచ్ లెటర్ సేమ్గా ఉంటేనే ట్రూ అయినట్టు, లేదంటే డిఫరెంట్ లెటర్స్ అని చెప్పేసి. క్లియర్ కదా. సో ఇది వచ్చేసి మనకి 0 వస్తుంది, ఇక్కడ చేంజ్ అయిపోతుంది, ఇక్కడ చేంజ్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఫస్ట్ వన్ ఈజ్ 0 అండ్ దెన్ నెగిటివ్ వచ్చింది, అంటే ఏంటి, లెస్ దెన్గా ఉందని. తర్వాత పాజిటివ్ వచ్చింది, గ్రేటర్ దెన్గా ఉందని. అర్థమైంది కదా STRCMP. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో క్యార్ S1 assigns to లేదా యూజర్ నేమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. యూజర్ నేమ్ భాస్కర్ అండ్ దెన్ క్యార్ పాస్వర్డ్ అసైన్స్ టు జావా. సో ఇది వచ్చేసి మనం స్మాల్ లెటర్స్లో మెన్షన్ చేద్దాం. క్లియర్, స్మాల్ లెటర్స్. అయితే వీటిని మనం ఎలా కంపేర్ చేయొచ్చు. printf %d కామా strcmp యూజర్ నేమ్ కామా భాస్కర్ అని ఇచ్చాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ మీరే చెప్పాలి. కాపీ. సో పాస్వర్డ్ వచ్చేసి జావా అని చెప్పేసి మెన్షన్ చేశాను. ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్వర్డ్ని పాస్ చేస్తాను. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో strcmp యూజ్ చేసి మనం 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తాం. ఆ 2 స్ట్రింగ్స్ కానీ ఈక్వల్ అయితే 0 రిటర్న్ అవుతుంది, లేదంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకేనా, తీసుకున్న స్ట్రింగ్ని బట్టి. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, రైట్ సైడ్ వచ్చేసి కాన్స్టెంట్. అయితే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏముంది, ఎగ్జాక్ట్గా నేను రైట్ సైడ్ ఏది తీసుకున్నాను అదే ఉంది. సో 0. ఇక్కడ కూడా అన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చాను. సో పాస్వర్డ్లో ఉన్న వాల్యూతో ఇది కంపల్సరీ మ్యాచ్ అయి తీరుతుంది. సో 0 అండ్ 0. ఓకే, ఇక్కడ సి ఇంక్లూడ్ చేయండి, strcmp కంపైల్ అండ్ రన్. ఓకేనా, 0 అండ్ 0 ఈ విధంగా చేయొచ్చు. లేదా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ వ్యాలిడేషన్స్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. క్యార్ యూజర్. సో యూజరు ఒక 10 క్యారెక్టర్స్ అనుకుందాం. తర్వాత వచ్చేసి క్యార్ pwd. సో పాస్వర్డ్ ఒక 10 అనుకుందాం. మన అవుట్పుట్ ఫార్మాట్ ఏంటంటే, మన ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఫార్మాట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టి మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ మీద ఎంటర్ యూజర్ నేమ్ అని రావాలి. నేను భాస్కర్ అని చెప్పేసి ఇస్తాను. తర్వాత వచ్చేసి ఎంటర్ పాస్వర్డ్ అని రావాలి. ఎంటర్ పాస్వర్డ్. ఒకవేళ నేను ఈ విధంగా కనిస్తే హాయ్ సార్ వెల్కమ్ అని చెప్పేసి రావాలి. ఒకవేళ మ్యాచ్ కానీ కాకపోతే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అని చెప్పేసి డిస్ప్లే అవ్వాలి. అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్పుట్స్ ఇవి రీడ్ చేస్తాం అనమాట, ఇవి మనం రీడ్ చేస్తాం. అవి కానీ బోత్ ఆర్ సేమ్ అయితే మనకి మెసేజ్ రావాలి, అదర్వైజ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అని చెప్పేసి రావాలి. సో మనం మెసేజెస్ కోసం ఏం రాద్దాం, printf రాద్దాం. సో printf ఎంటర్ యూజర్ నేమ్. సో ఎంటర్ యూజర్ నేమ్. మనం ఇప్పుడు స్ట్రింగ్ని రీడ్ చేయాలి. సో నేను గెట్స్ యూజ్ చేస్తున్నాను. మన దగ్గర ఏముంది, యూజర్ అని ఉందా వేరియబుల్. సో యూజర్ pwd అని చెప్పేసి ఉంది. సో గెట్స్లో మనం యూజర్ అని చెప్పేసి మెన్షన్ చేసాం. సేమ్ ఇదే కదా నెక్స్ట్ కూడా. సో కాపీ పేస్ట్. అయితే ఇక్కడ ఏంటి వేరియబుల్ pwd అండ్ దెన్ ఎంటర్ పాస్వర్డ్. ఎంటర్ పాస్వర్డ్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో యూజర్లో ఉంది భాస్కరా కదా చెక్ చేయాలి, అండ్ దెన్ పాస్వర్డ్లో ఉంది జావానా కదా చెక్ చేయాలి. సో ఇఫ్ ఒకవేళ strcmp ఏం చెక్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్లో ఉంది భాస్కరా కాదా, భాస్కర్. అయితే ఇది కానీ ఈక్వల్ అయితే మనకి ఏం రిటర్న్ అవుతుంది, 0 రిటర్న్ అవుతుంది. సో అండ్ సేమ్ టైం మనం ఏం చెక్ చేయాలి, పాస్వర్డ్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. సో పాస్వర్డ్ ఆల్సో
చెక్ చేసి మనం ఆ మెసేజ్ని డిస్ప్లే చేద్దాం. సో యూజర్ PWD, ఓకేనా. సో ఇవి కానీ ట్రూ అయితే మనం ఆ మెసేజ్ని జనరేట్ చేయాలి, అదర్వైజ్ నో. సో పుట్స్ యూజ్ చేస్తున్నాను నేను. హాయ్ సార్ వెల్కమ్. సో అదర్వైజ్ సో ఏం చేస్తాం మనం, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అని చెప్పేసి మెసేజ్ని జనరేట్ చేస్తాం. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. సో సేవ్. సో ఇదంతా మనకి ఎప్పుడు ట్రూ అవుతుంది, యూజర్ నేమ్ భాస్కర్ అయి ఉండాలి ప్లస్ PWDలో ఉన్న వాల్యూ జావా అయి ఉంటే ట్రూ అవుతుంది, అదర్వైజ్ కాదనమాట. సో ఎంటర్ యూజర్ నేమ్. సో భాస్కర్ జావా. చూడండి హాయ్ సార్ వెల్కమ్ అని చెప్పేసి వచ్చింది. అదే మనం రన్ చేద్దాం. భాస్కర్. సో పాస్వర్డ్ నేను PYTHON పైథాన్ అని చెప్పేసి ఇచ్చేసాను. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. అయితే ఇది కేస్ సెన్సిటివ్ అంటున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఇచ్చాను, భాస్కర్ ఇచ్చింది భాస్కరే, కాకపోతే క్యాపిటల్ A ఉంది, క్యాపిటల్ B ఉంది, అందువల్ల ఇది తీసుకోదన్నమాట, ఓకేనా. ఇది మనకి ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. కానీ ఎలా ఇచ్చినా కూడా యూజర్ నేమ్ అదే కదా ఇచ్చాను. సో అప్పుడు కూడా తీసుకోవాలంటే మనం నెక్స్ట్ ఫంక్షన్ డిస్కస్ చేద్దాం, అప్పుడు మనం ఇది కూడా పాసిబుల్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫంక్షన్ మనం ఏం చేయబోతున్నాం అంటే strLWR. సో strLWR దీంట్లో మనం ఒక స్ట్రింగ్ని కానీ పాస్ చేస్తే ఇది దాన్ని లోయర్ కేస్కి కన్వర్ట్ చేస్తుంది. సో టు కన్వర్ట్ స్ట్రింగ్ టు లోయర్ కేస్, ఓకేనా, లోయర్ కేస్కి కన్వర్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి సిమిలర్గా ఇంకో మెథడ్ ఉంది, ఇంకో ఫంక్షన్ ఉంది. అదేంటంటే strUPR టు కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్. సో ఇది వచ్చేసి మనకి అప్పర్ కేస్కి కన్వర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం స్ట్రింగ్ని ఎలా ఇచ్చినా కూడా, ఐ మీన్ యూజర్ మనం ఎలా టైప్ చేసినప్పటికీ ఇచ్చింది భాస్కర్ అయితే మాత్రం కంపల్సరీ ట్రూ అవ్వాలి, లేదంటే ఫాల్స్ అవ్వాలి. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ strLWR అని చెప్పేసి దీంట్లో యూజర్ నేమ్ని పాస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, యూజరు లోయర్ కేస్కి కన్వర్ట్ అయిపోతుంది, తర్వాత కంపారిజన్ జరుగుతుంది, ఓకేనా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. BHASKAR చూడండి నేను ఎలా ఇచ్చాను, అర్థమైందా. సో ఈ విధంగా మనం లోయర్ కేస్ని అప్పర్ కేస్ని యూజ్ చేస్తాం. సో ఫైనల్గా ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. 9 strREV. సో దీంట్లో మనం ఒక స్ట్రింగ్ని కానీ పాస్ చేస్తే అది రివర్స్ చేస్తుంది, ఓకేనా. 8 రిటర్న్స్ రివర్స్డ్ స్ట్రింగ్, ఓకేనా. రివర్స్ చేసి మనకి స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది, ఓకేనా. ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను. ఇదంతా రిమూవ్ చేద్దాం. రిమూవ్. ఓకే, రిమూవ్. అండ్ దెన్ క్యాట్ నేమ్ భాస్కర్. సపోర్ట్స్ మనం స్ట్రింగ్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. సో strREV అంటే మనకి ఎలాగో స్ట్రింగే రిటర్న్ చేస్తుంది కాబట్టి యూజ్ చేయొచ్చు. చూడండి రివర్స్లో మనకి డిస్ప్లే అయింది, ఓకేనా. సో ఇవి మనకి స్ట్రింగ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. ఇంకా మనం దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం.